నమస్తే. మొత్తానికైతే రాష్ట్రం అంతటా తొర్రూరు మున్సిపాలిటీ పీఠం ఎవరికి దక్కబోతుందనే ఉత్కంఠ అయితే మొత్తానికి తెరపడింది అనుకోవచ్చు. సో ఫైనల్గా లక్కీ డ్రా ద్వారా అయితే తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ పదవి అది అదృష్టం అనుకోవాలా, కార్యకర్తల కష్టం అనుకోవాలా అర్థం కావట్లేదు. కానీ లక్కీ డ్రాలో రెండు అటు చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో వైస్ చైర్మన్ అయిన రజనీ వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు అంటే లక్కీ డ్రా ద్వారా మీకు వైస్ చైర్మన్ పదవి రావడం మీ భార్య గారికి, సో ఇట్లా ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోయో టీవీ వాళ్ళకి కూడా ఈ వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పాలకుర్తి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశ్వశ్రీ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఈ మేడం గారి కోరిక మేరకు మేము 14వ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని అది చేసినా కూడా అదృష్టం మా పాలకుర్తి సోమన్న సాక్షి అదృష్టం మాకు వరించింది. ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేడం గారు చేసిన అభివృద్ధి పనులే ఇవాళ వాళ్ళకున్న మంచి పేరే ఇవాళ మమ్మల్ని డ్రాలో మాకు గెలిచేటట్టుగా చేసింది. ఇప్పటికైనా తొర్రూరు పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రధానంగా మీ వార్డు ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. సో వాళ్ళకి కావచ్చు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ చైర్మన్ పదవి తీసుకుంటే ఆ ఓటర్ వాళ్ళని అనుకోవచ్చు ఒక విధంగా. సో వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా మొదట 14వ వార్డు ప్రజలందరికీ కూడా, వార్డు ప్రజలు కదా వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈరోజు చేసిన ఓటే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మీ అందరికీ ఏమైతే వాగ్దానాలు రజనీ గారు ఇచ్చారో తూజా తప్పకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అభివృద్ధి పనులన్నీ చేసి తొర్రూరులో 14వ వార్డును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే వైస్ చైర్మన్ గారి లక్ష్యమని ఈ యోయో టీవీ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను. అంటే మన ప్రచారంలో భాగంగా మంత్రి గారు కూడా తొర్రూరుని దత్తత తీసుకుంటా అని చెప్పడం జరిగింది. సో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది మరి రాబోయే రోజుల్లో తొర్రూరు కావచ్చు పాలకుర్తి నియోజకవర్గం విషయంలో ఎట్లా ఉండబోతుంది అన్న? గౌరవ మా మేడం గారు ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. మొన్న ఎలక్షన్స్ ముందు కూడా 15 కోట్ల అభివృద్ధి పనులు కూడా తీసుకురావడం జరిగింది. తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ చేయడం జరిగింది. మేడం గారు కూడా అభివృద్ధి పనుల్లో ఇప్పటికీ చాలా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేడం గారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మంత్రి అయి ఉండి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి చేయలేదు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడికి తొర్రూరుని మంత్రి గారు కూడా ఇన్ఛార్జి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారు కూడా తొర్రూరుని అభివృద్ధి దత్తత తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి కోరిక మీరు ఖచ్చితంగా వీళ్ళు తొర్రూరుని అభివృద్ధిగా నడిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ తొర్రూరు చైర్మన్ పదవి అయితే పీఠం దక్కించుకుంది. ముఖ్యంగా తొర్రూరు పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పాలకుర్తి సోమన్న దేవుడి దయ వల్ల డ్రాలో 2 మనకే వచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, ఝాన్సీ మేడం గారు వారిద్దరి సహకారంతో ఈ పట్టణాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని మేమందరం తెలియజేసుకుంటున్నాం. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన హామీలు కూడా చేయడం జరిగింది. సో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సో ఈ 6 గంటల విషయంలో కావచ్చు, ఈ అభివృద్ధి విషయంలో ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నారు, ఏం చెప్పారు? తప్పనిసరి గతంలో తను వదిలిపెట్టిన రోడ్లన్నీ కంకర్ రోడ్లు పోసి తన చుట్టమైనటువంటి కాంట్రాక్టరు అతను చేపట్టి కొంచెం కాని పనులు ఉన్నాయి. అవి తప్పనిసరి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేయించే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు, ఝాన్సీ మేడం గారు తీసుకుంటారు. ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.